ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇదే నీ జీవితానికి ఆఖరి అవకాశం. మళ్ళీ ఈ అవకాశాన్ని వదిలితే జన్మలో నేను నీకు కనిపించను, వినిపించను. వదిలితే మాత్రం దరిద్రం 7 సంవత్సరాలు పడుతుంది. వెంటనే 2 తమలపాకులతో ఇలా చేయాల్సిందే అని చెప్పి బాబాగారు ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. అదేంటో వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఎంతోమంది వారికి ఉన్నటువంటి దోషాలను, అలాగే వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యలను, సంతాన సమస్యలను, అలాగే ఏదైనా గృహం నిర్మించుకోవాలి అన్నా, ఆస్తులు కొనుక్కోవాలి అన్నా, ఏవైతే వాళ్ళకి వ్యతిరేకపు స్థితి ఉందో ఆ వ్యతిరేకపు స్థితిని తొలగించి రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తున్నారండి గురువుగారు. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఇదే నీ జీవితానికి ఆఖరి అవకాశం అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అనేది నువ్వు వీడియోని చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. నువ్వు నన్ను ఒక తండ్రిగా భావించినట్లయితే నేను ఏది చెప్పినా కూడా నీకోసమే కదా తల్లి. నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరి చెడు కన్ను, ఎవరి ఏడుపులు, ఎవరి యొక్క నరఘోష అనేది నీకు కానీ, నీ ఇంటికి కానీ, లేదంటే నీ బిడ్డలకి కానీ, నీ కుటుంబానికి కానీ తగలకుండా ప్రతి క్షణం కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే నా యొక్క బాధ్యతగా భావించి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. బిడ్డ, ఎన్నో అద్భుతాలను నీ జీవితంలో చూశావు, ఎన్నో సంతోషాలని కూడా చూశావు, అలాగే వాటికంటే రెట్టింపు కష్టాలని కూడా చూశావు. ఎంతో విచిత్రమైనటువంటి మనుషులని చూశావు, అలాగే అవకాశవాదులని చూశావు, అలాగే మోసం చేసిన వారిని చూశావు. రక్త సంబంధికులలో కూడా కేవలం అవసరాల కోసం మాత్రం వాడుకొని పక్కకు నెట్టేసిన వాళ్ళని కూడా చూశావు. ఇలా కొన్ని అవమానాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాల నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలు, ఏదైనా చెయ్యాలి అనే ఒక పట్టుదల, ఒక కసి ఎప్పటికప్పుడు కూడా నిన్ను కొత్త ఉత్తేజమైనటువంటి మనిషిగా మారుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి తనకున్నటువంటి కష్టాలను పోగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా తన నుదిటి రాతలో ఆవగింజంత అదృష్టమైన రాసిపెట్టి ఉండాలి. ఆ ఆవగింజంత అదృష్టం అనేది మనిషి కనుక లేకపోతే ఆ మనిషికి మాత్రం జీవితాంతం కష్టాలు అనేవి తప్పవు. అయితే ఈ కష్టాలన్నింటికీ కూడా కారణం నీ చుట్టుపక్కల ఉండే నీ యొక్క బంధువులు అనే పిలవబడే రాబంధువులు. వీరు నిన్ను అస్సలు చూడలేకపోతున్నారు, నీ ఎదుగుదలని చూడలేకపోతున్నారు, అలాగే నువ్వు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు, నువ్వు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారు, నలుగురితో సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. నేను నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా తల్లి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పుకుంటూ వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా నిన్ను చిత్రీకరిస్తూ వారి యొక్క అనుభూతులు, వారి యొక్క రుచులు, వారి యొక్క స్వార్థం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మీద రుద్ది నిన్ను ఒక దోషిగా నలుగురిలో నుంచోబెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అవన్నీ నీకు తెలిసినప్పటికీ కూడాను నేను ఒంటరిదాన్ని, నేను ఏమి చేయగలను అని చెప్పి నీలో ఏదైతే ఒక ఒంటరి ఆవేదన, నేను ఎవ్వరికీ కూడా పనికిరాను, నాకు మాట్లాడటమే చేత కాదు, నలుగురితో కలవటం నాకు చేత కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు
కోరికలకు తగ్గట్లుగా ఎక్కడ దరువు అక్కడ వేయడం నాకు చేత కాదు అని చెప్పి ఎన్నో రకాలుగా నువ్వు బాధపడ్డావు. బిడ్డ, కొత్తవేవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయడం కూడా మంచి పని కాదు. ఈ రోజున ఏదైతే నువ్వు చేసినటువంటి కర్మ ఉంటుందో ఆ కర్మ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను వెంటాడి వేధించి బాధకి గురి చేస్తుంది. కాబట్టి నువ్వు నీలాగే ఉండు. ఎవరిని చూసి దుర్మార్గమైన ఆలోచనలు చేయాలి అని చెప్పి చూడకు. అలాగే నీ యొక్క వ్యక్తిత్వం కూడా అటువంటిది కాదు అని చెప్పి నాకు బాగా తెలుసు. కాబట్టే నేను నిన్ను భక్తుడిగా ఎన్నుకున్నాను. బిడ్డ, నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటే నిజంగా సంతోషించే మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఈ యొక్క నరఘోష, నరదిష్టి, ఈ చెడు కన్ను, ఈ ఏడుపులు ఇవి ఏవి కూడా నీ యొక్క ఇంటి గడపని కూడా తాకకుండా ఉండాలి అంటే నువ్వు రేపు ఆదివారం రోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత 10 గంటల లోపు నువ్వు 2 తమలపాకులను తీసుకో. ఈ యొక్క 2 తమలపాకులను గడపకి 2 పక్కలా పెట్టి ఆ తమలపాకుల మీద 2 పక్కలా కూడా అటొక స్పూను ఇటొక స్పూను ఉప్పును వేయి. తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నిలువుగా కోసి ఒక దాని మీద పసుపు, మరొక దాని మీద కుంకుమ వేసేసి 2 పక్కల ఆ ఉప్పు మీద పెట్టు. తరువాత 2 మీద ముద్ద కర్పూరాలు పెట్టి ఆ కర్పూరపు బిళ్ళలను వెలిగించి నీ ఇంటి ప్రతి ద్వారాన్ని కూడా తెరిచి ఉంచు. ఈ విధంగా ఆ యొక్క కర్పూరం వెలిగినంతసేపు కూడా నీ ఇంట్లో ఉండే నరదిష్టి, నరఘోషం, నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు, నరుల ఏడుపు, బంధువుల ఏడుపు, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇంటి నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. బిడ్డ, ఇది మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయకు. అలాగే పౌర్ణమి రోజు అంటే మే 1వ తారీఖు పౌర్ణమి రోజు ఈశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి, అంటే శివాలయంలో ఈ యొక్క శివలింగం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శివలింగానికి నువ్వు నీటితోటి కానీ, అంటే చెంబుడు నీటితోటి కానీ, లేదంటే ఒక చిన్న గ్లాసుడు పాలతోటి కానీ శివలింగానికి అభిషేకం చేసి శివలింగాన్ని పూజించి చక్కగా దీపారాధన చేసిరా. ఈ విధంగా చేయడం వల్ల నీ యొక్క జాతకంలో, నీ యొక్క జీవితంలో ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క మే 1 వైశాఖ పౌర్ణమి కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో విశేషంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని అమ్మవారి ముందు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ఆవు నేతితోటి దీపారాధన చెయ్యి. ఈ విధంగా చేయడం వల్ల నీ ఇంట్లో ఉండే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నువ్వు చేస్తున్నటువంటి పని అందు, వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో అందులో చక్కగా కలుసుబాటుతనం ఉండి ధనాకర్షణ కలిగి నీకు 4 వైపుల నుంచి ధనం దూసుకొని వచ్చి నువ్వు ఖచ్చితంగా కోటేశ్వరుడిగా మారతావు. బిడ్డ, ఇది నువ్వు జోకుగా తీసుకోవద్దు. ఎందుకంటే దీన్ని కొంతమంది నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని చెప్పి అనుకుంటారు. కానీ నేను చెప్పినట్లుగా ఒకసారి చేసి చూడు. లేకపోతే కనుక నువ్వు ఇదే కర్మ 7 సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక నీ యొక్క జాతకంలో 7 సంవత్సరాలు కష్టాలు అనుభవించాలి అని చెప్పి ఖచ్చితంగా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఇదే నీకు చివరి ఆఖరి అవకాశం. ఈ 1-2 రోజులు ఈ విధంగా చేసుకుంటే నీ జీవితమంతా కూడా సంతోషాలు, ఆనందాలు, నువ్వు కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరగడం, ఎప్పుడూ కూడా నీకు మనశ్శాంతి,
ఆరోగ్యం ఇవన్నీ కూడా లభిస్తాయి. నీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో నీకంటూ ఒక గుర్తింపు, ఒక పేరు అనేది నీకు ఉంటుంది. నీకు వ్యాపారంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. బిడ్డా, ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంటే చెప్పింది చెప్పినట్లుగా చేసుకో. నీ జీవితంలోకి అదృష్టం అనేది ఏ విధంగా కలిసి వస్తుందో చూసి నిజంగా నీకు నువ్వే ఆశ్చర్యపోతావు. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.